తెలుగు శ్రోతలకు నమస్కారం. ఆరోగ్యవాణి హెల్త్ ఛానల్ అందిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ చెప్పే విలువైన విషయాలని విందాం. మన వాళ్ళు చేసే వంటకాలకి నూనె అనేది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఈ నూనెని పరిమితంగా వాడుకోవాలి. కానీ మన వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే ఈ నూనెని మంచి నీళ్ళలాగా వాడేస్తున్నారు. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. సాధారణంగా అందరూ కూడా ఆరోగ్యకరమైన ఆహారం గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆరోగ్యకరంగా ఆహారం వండటం గురించి చాలామంది ఎక్కువగా మాట్లాడరు. కానీ ఇలా మాట్లాడాల్సిన అవసరం వచ్చేసింది. ఈ క్రమంలో హెల్దీ కుకింగ్ అంటే ఆరోగ్యకరంగా వంట వండటం, దీన్ని ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మళ్ళీ ముఖ్యంగా నూనెని హెల్దీగా వాడటం అనేది చాలా అవసరం. సాధారణంగా మన వంటలలో నూనె అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఈజీగా చెప్పేయచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది భారతీయ వంటకం అని. ఎందుకంటే నూనె ఎక్కువ ఉంటుంది. మనకు తెలియకుండానే తీసుకునే ఈ ఆయిల్ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో మన భారతీయులలో ఈ గుండె జబ్బులు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆయిల్ వాడకానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోక తప్పదు. ప్రధానంగా ఇక్కడ ఈ నూనెని నీళ్ళలాగా వాడుతున్నారు, అది ఇబ్బంది. నిజానికి నూనె లేని వంటలు ఆరోగ్యానికి మంచివని తెలిసినప్పటికీ కూడా వంటకానికి అదే సమయంలో మంచి రుచి రావాలి కాబట్టి తప్పనిసరిగా గిన్నెలో ఆయిల్ని వేసేస్తున్నారు. అయితే ఇలాగా ఈ నూనెను ఎలా పడితే అలాగ నీళ్ళలాగా వాడితే అప్పుడు దాని పర్యవసానాలు చాలా ఘోరంగా ఉంటాయి. అంటే భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిందే. మనం వాడేటటువంటి అన్ని రకాల నూనెల్లోకి ఈ ప్రధానమైనటువంటి కుకింగ్ ఆయిల్స్ ఏమిటి అంటే, ఒకటి వేరుశనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే నువ్వుల నూనె. అయితే వీటిల్లో అన్నింటిలో కూడా ఎసెన్షియల్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. వీటిని మోతాదుకి మించి తీసుకుంటే శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతుంది. ఇది ఆ ధమనంలో ఉండేటువంటి రక్త ప్రవాహానికి ఈ కొవ్వు అనేది అడ్డుపడుతుంది. దీంతో ఇక అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో నూనె వాడకంలో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు రుచికరమైన ఆహారంతో పాటుగా ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. అసలు నూనెని ఎలా తగ్గించాలి, ఇది ముందు మనం తెలుసుకోవాలి. మొట్టమొదటి చెప్పాల్సింది, వేపుళ్ళకి బదులుగా బేకింగ్, స్టీమింగ్ వీటికి ప్రాధాన్యత ఇవ్వండి. బేకింగ్ అంటే ఓవెన్లో బేక్ చేయటం. స్టీమింగ్ అంటే ఏంటంటే స్టీమ్ సహాయంతో ఉడికించడం. డైరెక్ట్ నీళ్ళలో కాకుండా ఒక చిన్న పాత్రలో తీసుకొని నీటి ఆవిరి తగిలేలాగా చేయటం. ఉదాహరణకు ప్రెషర్ కుకింగ్. దీంతో శరీరానికి అవసరమైనటువంటి బీసీ విటమిన్లు అనేవి అందుతాయి. అలాగే ఫ్రైడ్ స్నాక్స్కి బదులుగా రోస్ట్ చేసిన లేదా స్టీమ్ చేసినటువంటి స్నాక్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఇక నూనెలు ఒకవేళ మీరు తక్కువగా వాడుతూ ఉంటే వంటలో పొరపాటున కాస్త నూనె ఎక్కువైతే తినడానికి ఇబ్బంది పడతారు. అలాంటప్పుడు నూనెని కొలత ప్రకారం వాడుకోవటమే పరిష్కారం. మళ్ళీ దీంట్లో భాగంగా డైరెక్ట్గా బాటిల్ నుంచి నూనెను పోసే బదులుగా ఒక టీ స్పూన్ లాంటి దాన్ని లేదా బ్రష్ లాంటి దాంతో ఈ ఆయిల్ని వాడాలి. అప్పుడు మీరు ఎంత నూనె వాడుతున్నారు అనేది మీకు ఒక కొలతలాగా తెలుస్తుంది. ఇక ఎప్పుడు ఒకే నూనెను కాకుండా కాంబినేషన్ ఆయిల్స్ని వాడితే మంచిది. మరి దీన్ని కూడా అన్ని కలపటం అని కాదు. కాంబినేషన్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. సన్ఫ్లవర్, రైస్ బ్రాన్ ఆయిల్, నువ్వుల నూనె, వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, వీటిల్లో ఒక్కొక్కదానికి ఒక ప్రత్యేకత. కొన్ని మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కొన్నిట్లో పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, కొన్నిట్లో మోనోసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ నిజానికి బాడీకి అవసరం, కానీ ఒకదాన్నే ఎప్పుడు వాడకూడదు. అందుకని ఒక వారం ఒకటి, మరొక వారం మరొకటి, ఇలా మార్చి వాడితే మంచిది. మన శరీరం నిజానికి వీటిని స్వయంగా తయారు చేసుకోలేదు. వంట నూనె ద్వారానే ఇవి శరీరానికి అందుతాయి. అందుకే వేరువేరు నూనెల్ని ఇలాగా మార్చి వాడుకోవటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఇదే సందర్భంగా అప్పడాల గురించి చెప్పుకోవాలి. అప్పడాలని చాలామంది ఇష్టపడతారు, కానీ వాటిని వేయించాలంటే బోల్డ్ అంత నూనె కావాలి. దీని కారణంగా దాంట్లో ఉండేటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా మళ్ళీ ఆవిరైపోతాయి. కాబట్టి అప్పడాలని చిన్న మంట మీద కాల్చుకొని తింటే అప్పుడు ఆ ఆయిల్ వాడాల్సిన అవసరం మీకు ఉండదు. ఇక మరొక ముఖ్యమైన పాయింట్ ఉంది. నూనె వినియోగానికి సంబంధించి నెలకి ఎంత వాడుతున్నాం అనేది ఒక లెక్క వేసి చూసుకోవాలి. రోజుకి 20 ml నూనె అవసరం ఒక మనిషికి. దాన్ని నెలకి మనం మారిస్తే ఒక మనిషికి దాదాపుగా 1/2 లీటర్ నూనె అవసరం. అంటే 4 కుటుంబ సభ్యులున్న ఇంట్లో 2 లీటర్లకి మించి నూనె పట్టకూడదు. ఇలాగా నూనెని కొలిచి వాడుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి అవసరం అనుకుంటే కొన్ని టిప్స్ ద్వారా ఈ నూనె వాడకాన్ని మీరు తగ్గించుకోవచ్చు. వేపుళ్ళకి వాడిన నూనెని మళ్ళీ వేయించడానికి ఉపయోగించకండి. దానివల్ల శరీరంలోకి టాక్సిన్స్ చేరే ప్రమాదం ఉంటుంది.
అలాగే మరికొన్ని విషయాలు కూడా మీరు గుర్తుంచుకోవాలి. వంట నూనెని ఎక్కువసేపు వేడి చేస్తే దాంట్లో ఉండే విటమిన్లు శరీరానికి అందవు. అంతేకాదు ఒకసారి వాడిన నూనెని ఎక్కువసార్లు వాడకండి. అతి ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే వాడినటువంటి నూనెతో తాజా నూనెని కలపకండి. నూనెని వేడి చేసినప్పుడు వాటి టెంపరేచర్ కూడా మారుతుంది. ఏ టెంపరేచర్ దగ్గర నూనె పొగ రావటం మొదలు పెడుతుందో దాన్ని స్మోక్ పాయింట్ అంటారు. దీనిపైన కొంచెం అయినా మీకు అవగాహన ఉండాలి. ప్రత్యేకంగా ఫ్రై చేయాల్సిన అవసరం వస్తే ఎక్కువ స్మోక్ పాయింట్ ఉన్న నూనెని మాత్రమే మీరు వాడుకోవాలి. ఒకసారి వాడిన నూనెని మరొకసారి వాడే ముందు పాత్రలో అడుగున ఉంటుందే ఆ మడ్డిగా అలాంటి ఆయిల్ని వదిలేస్తే మంచిది. లేదంటే వడగట్టుకొని ఈ ఆయిల్ని వాడాలి. ఇక వంట నూనె పైన ఈ సూర్యరశ్మి పడకుండా మీరు చూసుకోవాలి. నేరుగా ఎండపడటం వల్ల నూనెలో కొన్ని రసాయన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. వంట నూనె కొనే ముందు దాంట్లో ఉన్న కొవ్వు శాతం చూసి మరీ కొనాలి. నిర్ణీత మోతాదు కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం. వ్యక్తిగత కన్సల్టేషన్ కోసం సంప్రదించవలసిన మా హెల్త్ సెంటర్ చిరునామా డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.